అతడి మధ్య తండ్రి కళల్లో కారం కొట్టి కాసులు తెగ ఖర్చు పెడుతున్నాడని విన్నా. ఇంత ఏలా ఆ ఎగముండ రంగనాయి బట్టి నడవంతో శ్రీ అంతయో అతని వల్లేనట. ఈ సంగతి తెలిసే మొన్న మనం పెళ్లి మేజుని కచేరీకి వెళ్ళామా, అక్కడ నాకు అతను వసూలు తాంబూలం ఇచ్చేటప్పుడు రవ్వంత రంగు చేశానమ్మా. ఈ తారులాటంతా దాని ఫలితమే. అసలు ఇదేం చూసావు, అరగంటలో 6 కాసులు అర్పించినాడే. రుచి తగిలిందన్నమాట. అన్నిట్లో నీ చేయి సామాన్యమాట. చాలే వరకు. నీ చేయి తగిలితే ఎర్రనోడు ఎలక్ట్రిక్ స్తంభం ఎక్కినట్టేగా. సరిగానమ్మా పొద్దున అనంగా బజార్కి వెళ్ళింది. చిన్నమ్మాయి చిత్త రాలేదేమే, ఏం చేస్తుందో ఏమో. అమ్మా ఆ రామ్మ రా, ఇక్కడ ఏమో రాజకీయం జరగట్లా, రాజ్యాంగం సవరణ జరగట్లా. ముగ్గురు కలిసి ముగ్గురు ఆట ఆడుకుందా. ఏంది ఏమైంది ఏమైంది నీకు ఎన్నిసార్లు చెప్పాను నన్ను బజార్ పంపుద్దని? పంపిస్తే ఏమైంది? నువ్వు నన్ను బజార్ పంపించావా? ఈ ఊరు కూరలందరూ నన్ను చూసి